చేతిలో గొట్టం పట్టుకున్న ప్రతివాడు ఒక జర్నలిస్ట్‌లా ఫీల్ అయిపోతున్నాడు అనే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, మరి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ జర్నలిజాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చేతిలో మైక్ పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము జర్నలిస్టం అనే విధంగా ఎక్కడ పడితే అక్కడికొచ్చి ఏది పడితే అది అడగడం, ఇబ్బందికరంగా ప్రశ్నలు అడగడం, అంటే ఏ విధంగా అంటే ఇక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఏం క్వెషన్స్ అడగాలి ఏది కూడా తెలియకుండా ఇష్టారీతిన మాట్లాడడం, ఇష్టారీతిన క్వశ్చన్లు అడగడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే రాజకీయ నాయకులకు కావచ్చు, అధికారులకు కావచ్చు అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ప్రజలకు కూడా ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. సో, అలాంటి సందర్భాల్లో వాళ్ళు అంటే అప్పుడే రియాక్ట్ అయ్యి ఏదైనా చర్యలకు పాల్పడితే అప్పుడు పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా జర్నలిస్టు మీద దాడి జరిగింది అనే విధంగా కూడా రాసుకొస్తున్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అసలు జర్నలిస్ట్ అని ఏ విధంగా గుర్తుపట్టాలి మేము? ప్రతి ఒక్కరు కూడా మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను జర్నలిస్ట్ని అనే విధంగా కూడా ఫీల్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ సచివాలయానికి కావచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. సో, మరి అక్కడ వందల మంది ఉంటే మేము ఎవరిని జర్నలిస్ట్ అనుకోవాలి? చాలామంది కూడా ఇప్పుడు యూట్యూబ్ అని, ఆట్యూబ్ అని ప్రతి ఒక్కరు కూడా ఏవేవో ఛానళ్ళు పెట్టుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మేము జర్నలిస్ట్ అని ఫీల్ అయిపోతున్నారు. సో, ఇక్కడ పడితే అక్కడికి వచ్చి అప్పట్లో ఏ విధంగా ఉండేది మేము చూసినంత వరకు కూడా అప్పట్లో ఏ విధంగా ఉండేది అని ఆయన చెప్పడం కొన్ని మాటలు మాత్రం అందరూ కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో, మరి అప్పట్లో వాళ్ళు కూడా ఏదైనా సభలు కావచ్చు, సమావేశాలు నిర్వహించినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చాడంటే జూనియర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు సీట్లు ఇచ్చి వాళ్ళు వెనకాలకి వెళ్ళి కూర్చునే వాళ్ళు, నిల్చునే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీనియర్ వాళ్ళకన్నా ఇటు చిన్న చితక వాళ్ళే అసలు యూట్యూబ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువైపోయారు. సో, ఎవరైనా సీనియర్ వచ్చారంటే వాళ్ళకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళే మేము జర్నలిస్ట్ని, నేను సీనియర్ జర్నలిస్ట్ అని వాళ్ళే ఫీల్ అయిపోతున్నారు. సో, ఇక్కడ వీళ్ళందరిలో కూడా మేము ఎవరిని అసలైన జర్నలిస్ట్గా గుర్తించాలి అనే విధంగా తను మాత్రం అందరినీ కూడా క్వశ్చన్ వేయడం జరుగుతుంది. సో, అంటే ఎవరికి వాళ్ళు కూడా క్వశ్చన్ వేసుకోండి. అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పడే విధంగా కూడా మాట్లాడుతున్నారు, ఇద్దరు ఇబ్బంది పడే విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో, అసలు జర్నలిస్ట్కి అసలు మీకు అర్థం తెలుసా? సో, అలాంటి తెలిసిన వాళ్ళైతే ఇలాంటి చర్యలకు పాల్పడరు. సో, అలాంటి వాటికి ఇక్కడ అంటే ఏ విషయం పడితే అది అడిగినప్పుడు ఇష్టారీతిన మాట్లాడినప్పుడు ప్రజలు ఇన్స్టెంట్గా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. సో, రియాక్ట్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకొస్తున్నారంటే జర్నలిస్ట్ మీద దాడి జరిగింది, ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం లేదు, ప్రభుత్వందే బాధ్యత అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి అనే విధంగా తను మాత్రం సభాముఖంగా అందరి ముందు కూడా మాట్లాడడం జరిగింది. సో, ఇక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో చాలా మటుకు కూడా యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా క్రియేట్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా మేము జర్నలిస్ట్ అని, మేము కెమెరామెన్ అని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడడం, ఎవరు పడితే వాళ్ళు ఏ క్వశ్చన్ కడితే ఆ క్వశ్చన్ అడగడం, ప్రజలు ఇబ్బంది పడడం, రాజకీయ నాయకులు ఇబ్బంది పడడం, అధికారులు ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో, వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ఎలాంటి ఆలోచన చేయాలి? సో, ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో, సీనియర్ అధికారికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరగదు. మీకు అందరికీ కూడా కార్లు అనేవి ఇష్యూ చేస్తాము, మీ అందరికీ కూడా తీసుకునే బాధ్యత మాది అనే విధంగా కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో, మరి ఏదేమైనప్పటికీ కూడా జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన మాత్రం చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.